జమ్మూ రదియల్లాహు తఆలా అల్లా మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు, కానీ రిజెక్ట్ చేశారు అతన్ని. ఎందుకంటే ఒక కాలు పోలియో, ఒక చెయ్యి పోలియో, చెయ్యి ఒకటి పని చేయదు, కాలు ఒకటి పని చేయదు. అతన్ని రిజెక్ట్ చేశారు. నువ్వు అల్లా మార్గంలో రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండమని చెప్పి. తన భార్య ఇంటికి వచ్చి ఏమన్నా తెలుసా, నా ముక్కు కోసేసేలా ఉంది, అల్లా మార్గంలో అందరి ఇళ్లలో ఉన్న మగవాళ్ళు బయటికి వెళ్ళారు, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉన్నావు ఆడంగిలాగా అని తానా ఇస్తుంది. కోపం వచ్చేసింది అతనికి, బయటకు వచ్చేసారు. అతను వచ్చి ఏమన్నా సార్, రెండు చేతులు ఎత్తి అల్లాహుమ్మా లా తరుద్దుని ఇల్లా లా అహ్లీ, ఏ అల్లా నన్ను నా ఇంటి వాళ్ళ వైపుకు వాపసు చేయవద్దు అని చెప్పి అల్లా మార్గంలో వెళ్ళిపోయారు. ఎంత గొప్పగా పోరాటం చేశారా. ఒక కాలు లేదు, ఒక చేయి లేకపోయినప్పటికీ కూడా కూర్చొని 70 గుర్రాల యొక్క కాళ్ళని కోసేస్తారు. మొత్తం ఆ యుద్ధం అతని వల్లే శత్రువులు ఓడిపోయారు. కానీ ఆ యుద్ధంలో అతను అమరగతులయ్యారు, షహీద్ అయిపోయారు. తన యొక్క జనాజాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క శవాన్ని ఎత్తి ఒంటి మీద తీసుకురండి అంటే అది అక్కడి నుంచి కదలటం లేదు, ఎదరికి లాగితే రావటం లేదు, వెనక్కి నడిపిస్తే నడవటం లేదు, 4 వైపులా ఎటువైపు కూడా దాన్ని ప్రయాణం సాగించడం లేదు. సహాబాలు ఆశ్చర్యపోయారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమైంది ఈ ఒంటికి? అమర్ బిన్ జమ్మూ యొక్క శవాన్ని ఇతనికి ముందుకు తీసుకురావటం లేదు, వెనక్కి తీసుకువెళ్ళటం లేదు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, ఇతను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏం దువా చేసి వచ్చాడో అడిగి తెలుసుకోండి అంటే, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతను దువా చేశాడు, అల్లాహుమ్మా లా తరుద్దుని ఇల్లా లా అహ్లీ, ఏ అల్లా నన్ను నా ఇంటి వాళ్ళ వైపుకు వాపసు చేయవద్దు అని చెప్పి. అయితే ఇతని యొక్క శవం ఇక్కడి నుంచి వెళ్ళదు, ఇక్కడే ఇతన్ని సమాధి చేయండి అని ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధి చేయించారు.